యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓపెక్ గ్రూప్ నుంచి బయటికి వచ్చేసారు. సో మాట్లాడాం కదండి. ఇవాళ దీని వలన భారత్కు ఉండే ఇంప్లికేషన్స్ ఏమిటి? సో వార్తలు వస్తున్నాయి వరుసగా. మన నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ఇది చాలా చాలా పాజిటివ్ సైడ్. సో వీళ్ళ ఆ గ్రూప్ నుంచి బయటికి రావడం వలన భారత్కి బంపర్ ఆఫర్ కొట్టింది. ఎలాగండి అంటే మనము రష్యన్ ఆయిల్స్ తెప్పించుకుంటున్నామండి, అలాగే ఈరాన్ వద్ద మన చమురు నిల్వలు ఉన్నాయి. థర్డ్ లెవెల్లో యుఏఈ మన జూనియర్ పార్ట్నర్ లాంటి దేశం. సో ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని చూశారనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒక గీత గీసారండి. వాళ్ళ దేశ సరిహద్దు వద్ద ఒక గీత గీసి అటువైపు ఉన్న ఏ దేశానికి కూడా మేము చమురు సప్లై అనేది చెయ్యలేం. అటువైపు అంటే సౌదీ అరేబియా అటువైపు మేము చెయ్యలేం. కానీ అదే గల్ఫ్ ఆఫ్ ఓమాన్కి ఇటువైపు అంటే భారత్ వైపు అరేబియన్ సీ ఇటువైపు మాత్రము మేము సప్లై చెయ్యగలము. ఇది ఎంత పెద్ద వార్త అంటే ఫుజైరా అంటారండి. ఈ ఫుజైరా అనబడే మీకు ఆయిల్ డిపోస్ పైప్ లైన్స్ కూడా ఉంటాయి. అలాగే హ్యాప్షాన్ అంటే హ్యాప్షాన్ ఫుజైరా అంటారండి. ఇక్కడ పెద్ద పెద్ద పైప్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈరాన్లో మనం పైప్ లైన్స్ చూసాం, దీన్ని వీళ్ళు అమెరికా వాళ్ళు ధ్వంసము చేశారు, ఇవన్నీ చూసాం కదా. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా పెద్ద పెద్ద ఆయిల్ కాంప్లెక్స్లు ఉంటాయి, వాటికి సంబంధించిన పైప్ లైన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఈ ఫుజైరా అనబడే ఈ ప్రాంతం. ఇక్కడ దాకా ఈరాన్ నుంచి అంటే ఏంటి, దుబాయ్ అయిపోయింది, అబుదాబి అయిపోయింది, అక్కడ పోర్ట్లు, అక్కడ ఆయిల్ వ్యాపారం సర్వము వాళ్ళు మూసేశారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ ఫుజైరా అనబడే ప్రాంతం చూసారా, ఇక్కడ పైప్ లైన్లో చమురు తేగలిగితే అక్కడ నుంచి భారత్కి అంటే ఇవాళ రష్యా ఎకానమీ అతలాకుతలం అయిపోవాలి. ఒక్క భారత్, చైనాను పక్కన పెట్టండి, చైనాతో వాళ్ళకి ఎన్నో లావాదేవీలు ఉంటాయండి, రష్యా నుంచి చైనా దాకా పైప్ లైన్లు కూడా ఉంటాయి. కానీ మనము చేసిన వార్ ఫండింగ్ రష్యాని ఇవాళ నిలబెట్టింది, ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టింది. ఇవాళ యుఏఈ కూడా అదే మాట్లాడుతుంది. భారత్ మాత్రం మా వద్ద చమురు కొనడం మొదలు పెడితే అంటే ఇటువైపు కదండి, గల్ఫ్ ఆఫ్ ఓమాన్ కదండి, మన ఓడలు వెళతాయి, ఈ ఫుజైరా అనబడే ప్రాంతము దగ్గర లోడింగ్ చేస్తారు, తిరిగి భారత్ దాకా. వీళ్ళు ఎంత చెప్తున్నారో చెప్పమంటారా? మీకు 38 లక్షల బ్యారెల్స్ పర్ డే మేము ప్రొడ్యూస్ చేయగలము, ఇవ్వగలం. మా కెపాసిటీ 5 మిలియన్ అంటే 50 లక్షలు బ్యారెల్స్ పర్ డే. సో ఇప్పుడు ఈ చమురు భారత్ దాకా రాగలిగితే ఇందులో చాలా చాలా గొప్ప విషయం అండి. అందుకే ఈయన మోదీ గారు చూడండి, ఈయన యూరోప్ వెళ్ళాలి, 4 దేశాల యాత్ర ఉంది ఈయనకి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఫస్ట్ యుఏఈకి వెళ్తున్నాడు, ఒక షార్ట్ ట్రిప్, కొన్ని గంటలు మాత్రమే. సో యుఏఈ యొక్క క్రౌన్ ప్రిన్స్ అలాగే వాళ్ళ ప్రెసిడెంట్ వీళ్ళని కలిసి తరువాత ఈయన యూరోప్ దేశాలకు వెళ్తున్నారు. ఆల్రెడీ జయశంకర్ గారు అజిత్ దోవెల్ గురించి మాట్లాడారు. సో ఇప్పుడు వార్తలు ఎలా వస్తున్నాయి అంటే యుఏఈ ఓపెక్ నుంచి బయటికి వచ్చేసింది కదండి, కాబట్టి ఎవరికి ఎంత చమురు ఇవ్వాలి అనే క్యాల్కులేషన్ లేదు. వాళ్ళు భారత్కి మాత్రమే 20 లక్షల బ్యారెల్స్ పర్ డే పంపవచ్చు. ఇంకా అవసరము అంటే 30 లక్షల బ్యారెల్స్ కూడా వాళ్ళు పంపించవచ్చు. అడిగే నాదుడు లేడు. సౌదీ అరేబియా లేదు, ఓమాన్ లేదు, ఖతార్, కువైత్ ఎవడు లేడు. వాళ్ళ ఇష్టం, ఇండిపెండెంట్ డిసిషన్. అలాగే ప్రైసింగ్, ఓపెక్ దేశాలకు సంబంధించిన ప్రైసింగ్ ఉంటుందండి. ఎంత ధర ఇవాళ లేదండి, మనకు డిస్కౌంటెడ్ ఆయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వగలరు. ఎందుకంటే క్లోజెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంటుందండి. భారత్కి యుఏఈకి చాలా చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. చెప్తున్నాను కదా, వాళ్ళ దేశంలో ఉండే హాస్పిటల్స్, మెడికల్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ వ్యాపారము, కన్స్ట్రక్షన్ అంతా భారతే. మీకు మన వాళ్ళు నిండిపోయి ఉంటారు. సో అదేలాగా మీకు ప్రైసింగ్ అయిన తరువాత మీకు ఇంకొక గొప్ప విషయం అండి, ఎలా ఆలోచించారు చూడండి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటున్నాం చూసారా, ఈరాన్ వాళ్ళు ఆపేరు, లేదు అమెరికా వాళ్ళే ఆపేరు, గొడవలు జరుగుతున్నాయి కదా, మీకు అక్కడ మైనింగ్లు కూడా పెట్టారు, అందరూ చెప్తున్నారు కదా. దాంతో సంబంధమే లేదండి మనకు.
గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ఈ ఫుజైరా అనబడే ప్రాంతానికి పైప్ లైన్స్ మీకు చమురు వచ్చేస్తే మన ఓడలు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దాకా వెళ్ళనే అక్కర్లేదు. అంటే యుద్ధం అంతా ఆగిపోయాక ఇరాన్ నుంచి సప్లై ఉంటుంది, రష్యా నుంచి సప్లై ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఈ ఆయిల్ క్రైసిస్ నుంచి బయటపడడానికి మనం ఆలోచించిన ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేస్తావో మొత్తం మాకే ఇచ్చే. ఇప్పుడు చైనా వాడంటే వాడు ఈరాన్తో వ్యాపారం చేసుకుంటున్నాడు కదండి. 52 ఓడలు మాట్లాడాం. ఇవాళ భారత్ ఇదే పని యుఏఈతో చేస్తుందండి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనేది తీసేయండి, పక్కన పడేయండి. మీకు గల్ఫ్ ఆఫ్ ఓమాన్ నుంచి నేరుగా భారత్లో షార్టెస్ట్ రూట్, మనకు ఫీజు అనండి, లాజిస్టిక్స్, ఫ్యూయల్ అంతా కూడా తగ్గుతుంది. ఇది మనకు జాక్పాట్. సో వాడు ఓపెక్ నుంచి బయటికి రావడము మనకు ఇవాళ వరములా మారింది అని చెప్పి మన నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఇంకొక చాలా గొప్ప విషయము, మీరు పెట్రోడాలర్లో కూడా వ్యాపారము చేయక్కర్లేదండి. అంటే సేమ్ రష్యా మోడల్. రష్యాతో మనం ఏమైతే చేసామో 2022 నుంచి ఇప్పుడు యుఏఈతో కూడా ఇదే చేయబోతున్నాం. కాబట్టే మోదీ గారు పని కట్టుకొని ఆ దేశానికి వెళ్ళి తరువాత ఆయన యొక్క యూరోప్ యాత్ర చేస్తున్నాడు. సో ఇలా చూశారనుకోండి, మీకు దిర్హామ్ అంటారు, దిర్హాము రూపీ వ్యాపారం చేసుకోవచ్చు. అంటే రూబుల్ రూపీ అనే వ్యాపారం ఎలా చేసామో యుఏఈ యొక్క పెట్టుబడులు భారత్లోకి వస్తాయో, అంటే రష్యా మోడల్ చూశారనుకోండి, బిలియన్స్ ఆఫ్ రూబుల్ మన దేశంలోనే ఉండిపోయింది. ఇక్కడే వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, వడ్డీలు ఇస్తున్నాము, లాభాలు ఇస్తున్నాం. ఈ డబ్బుతోనే రష్యా సస్టైన్ అవుతుందండి. చాలామందికి తెలియదు. సో మన ఇండియన్ రూపీకి ఉండే వాల్యూ, సో అలాగే వాళ్ళ రూబుల్ని మనము కాపాడుతున్న విధానం, ఇదంతా కూడా డీప్గా వెళ్ళారనుకోండి, సరిగ్గా యుఏఈతో కూడా భారత్ ఇదే పని చేయబోతుంది. సో ఇలా చేసామో అనుకోండి, మనకు వేరే ఎవరితో కూడా, అంటే మనకు వచ్చే ఆయిల్ సప్లై అలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ దేశముతో ఎంత చూడండి, సౌదీ అరేబియాను ఎలా కొట్టాలో. ఇప్పుడు మోదీ గారు యుఏఈ వెళ్తున్నాడు, పక్కనే సౌదీ అరేబియా కూడా, అక్కడ కూడా వెళ్ళొచ్చు కదా. వీళ్ళు ఎవరు వెళ్ళలేదు చూడండి, అజిత్ దోవెల్ గారు మాత్రమే వెళ్ళారు హెచ్చరించడానికి. పాకిస్తాన్ వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్, ఈ సైనికులు, విమానాలు అంతా బోగస్ వ్యవహారం. ఈరాన్తో యుద్ధము వద్దు అని చెప్పి ఈరాన్కి ఆయుధాలు ఇస్తూ, మళ్ళీ ఈరాన్ నుంచి నిన్ని కాపాడతానని చెప్పి నీ దేశంలో వీళ్ళు సైన్యాన్ని ఉంచారు. ఇదంతా ఎందుకు? 3.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు తీర్చుకోవడానికి యుఏఈకి ఇవ్వాలి కదా. దానికోసం ఈ నాటకాలు ఆడుతున్నారు, గమనించు. సో ఇప్పుడు సౌదీ అరేబియాకి ఎలా ఉందంటే, ఓపెక్ నుంచి యుఏఈ బయటికి వెళ్ళిపోయింది, ఓకే సరే, వాళ్ళ కష్టాలు వాళ్ళకి అనుకుంటే, డైరెక్ట్గా భారత్తో ఇంత పెద్ద కాంట్రాక్ట్ వేసుకున్నారేంటి? ఇది నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో 20 ఏళ్లలో ఇంత పెద్ద కాంట్రాక్ట్ అనుకోండి, ఇంతంత చమురు, హై క్వాలిటీ చమురు అండి. సో ఇది యుఏఈ నుంచి భారత్లోకి రావడం వరదలాగా రాబోతుందని చెప్పి చెప్తున్నారు. అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది అనుకోండి, మన సమస్యలు తీరినట్టే కదా. అమెరికా వాడు ఈరాన్ యుద్ధము, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్, ఓడలు ఇంకా రావడం లేదు, అయ్యా బాబు ఇవేమీ లేదండి. పూర్తిగా మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసేసేమో. రేపు ఒకవేళ యుద్ధం ఆగిపోతే ఈరాన్ యొక్క చమురు కూడా భారత్లోకి రావచ్చు. ఇలాగ మనము పెట్రోలియం ప్రోడక్ట్స్ మళ్ళీ తయారు చేసి యూరోప్ దేశాలకు అమ్మవచ్చు. ముందులాగే గత 3 నెలల్లో మనం పడిన ఇబ్బందులు అలాగే మీకు ఆవిరైపోయిందా? యుఏఈ మనకు ఒక వరములా మారిందా? సో ఇదంతా ఇవాళ యుద్ధ నిపుణులు అందరూ మాట్లాడుతున్నారు. మరి యుఏఈ వద్ద భారత్ ఏ స్థాయిలో ఈ చమురు కొంటుంది, ఇక్కడ ఇండియాలో ఈ ఆయిల్ క్రైసిస్ నుంచి మనం ఎలా బయటపడతాం? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.